ఇక్కడ మీరు చెప్పండి బ్రదర్. ఎట్లా ఇప్పుడు వారు ఇక్కడ పట్టాల దగ్గర పడిపోయిందని ఎట్లా తెలిసింది? ఫస్ట్ చూసినటువంటి వ్యక్తులు ఎవరు? మీకు సమాచారం ఎట్లా అందింది? మీ పేరేం పేరు? మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు అనిల్. హ్మ్. నేను గత 4 సంవత్సరాల నుండి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇది మన రవీందర్ వాళ్ళది. రవి నాకు బాబాయ్, శిరీష మా పిన్ని. నేను 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. హ్మ్. అయితే వీళ్ళకేంటంటే చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు చిన్నగా ఏమైనా గొడవలున్నా గూడా వాళ్ళు మళ్ళీ ఒక రోజు, 2 రోజుల్లోనే సాల్వ్ చేసుకొని ఏదైనా సరే హ్మ్. వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని అంత క్లియర్‌గా ఉంటుండే. పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుండే. హ్మ్. ఈ రీజన్ ఏందనేది క్లారిటీగా తెలుస్తలేదు గానీ గత ఒక నేనైతే లాస్ట్ మంత్ జాబ్ రిజైన్ చేసి ఇంటికొచ్చిన. హ్మ్. అంతకుముందు ఏమన్నా విషయాలుంటే అన్నీ మాట్లాడుకుంటుండే. నా పిన్ని అన్నీ షేర్ చేసుకుంటే. బాబాయ్ మార్నింగ్ లేస్తే షాప్‌కెళ్తుండే. ఆ హ్మ్. తర్వాత ఇంటికొస్తుండే. హ్మ్. పిన్ని ఏమున్నా సరే నాకు అన్నీ షేర్ చేసుకుంటుండే. హ్మ్. కొన్ని రోజుల క్రితం ఇట్లా వెహికల్ తీసుకున్నామని చెప్పేసి మా పిన్ని చెప్పింది. హ్మ్. అయితే మరి డబ్బులున్నాయా పిన్ని అది ఇది అనంటే, లేదు బంగారం మొత్తం లోపల పెట్టాలా, బ్యాంక్‌లో పెడితేనే డబ్బులొస్తాయి అది అని చెప్తే, మరి ఏం చేసిర్రు పిన్ని అది అని అంటే, 17 తులాలో, 16 తులాలో బంగారం తీసి బ్యాంక్‌లో పెట్టిన తర్వాతనే హ్మ్. డబ్బులు తెచ్చి ఇచ్చేసినాం మేము. ఇంకా మన సేవింగ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టేసినాం అన్నీ హ్మ్. అని చెప్పేసి అన్నారు. మరి తీసుకున్నారా పిన్ని అంటే, తీసుకున్నాం అని చెప్పేసి చెప్పిర్రు. చెప్పిన తర్వాత గత ఒక 3, 4 మంత్స్ బ్యాక్ నుండంట వీళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వట్లేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పింది. మా పిన్ని చెప్పింది. హ్మ్. అంటే ఎందుకు పిన్ని అట్లా మరి వెహికల్ నడుస్తుంది. అది ఎక్కడ నడుస్తుంది పిన్ని ఏంది మరి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఏం చెప్తలేడు. హ్మ్. ఆంధ్రాలోనే నడుస్తుంది. బండి ఆంధ్రాలోనే ఉన్నది. మనకు తెలుసా మరి అన్నీ మీకు పేపర్స్ ఇచ్చిర్రా పిన్ని అది అంటే ఏమి ఇవ్వలేదు అది అని. మరి అట్లా నమ్ముతున్నారంటే వాళ్ళు అంతకుముందు 2 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడైతే ఇంటి ముందు వాళ్ళు పరిచయం అయ్యారో పార్ట్నర్‌షిప్‌లో వెహికల్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. ఇంటి ముందు నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పటి నుండి కొంచెం గల్లీలో ఎవరితోటి మాట్లాడకపోయినా వీళ్ళతో చాలా క్లోజ్‌గా ఉంటుండే. మా పిన్ని, బాబాయ్ ఏందంటే అందరిని కలుపుకపోయి వాళ్ళ గుణాలు అలాంటివి. హ్మ్. వీళ్ళు మంచిగా మాట్లాడేది, మంచిగుండేది. ఏం ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నా, ఎలాంటి బర్త్‌డేలు చేసుకున్నా అందరూ కలిసి అందరూ మంచిగా చేసుకునేది. కానీ ఏందనేది క్లారిటీగా తెలవకుండా వీళ్ళు ఒక 3, 4 మంత్స్ నుంచెల్లి ఒక్క రూపాయి ఇవ్వట్లేదని చెప్పేసి మా పిన్నన్నది. పిన్ని మరి అట్లాంటప్పుడు ఎందుకు అది అని చెప్పేసి అడిగిన తర్వాత బాబాయ్ గూడా అన్నాడు. వద్దు మనం మన వెహికల్ మనం విత్‌డ్రా చేసుకొని మనకేమన్నా అమౌంట్ వస్తే తీసుకుందాం అని చెప్పేసి అన్నారు. మరి డబ్బులేమన్నా ఇచ్చిర్రా పిన్ని అంటే ఇంతవరకు ఇయ్యలేదు. 1 మంత్ సాలరీ గూడా గాదు. ఓకే. ఇక్కడ అందరూ యాక్చువల్లీ చెప్పేది గూడా ఇది రెడ్ మిక్స్ అని చెప్తున్నారు. కానీ హ్మ్. బలవన్ మరణానికి పాల్పడాల్సినంత ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఆగిపోతే కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే అవును. పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే ఆ డబ్బులతోటి మనం కంపేర్ చేయాలనేటువంటి అవసరం. మరి ఇద్దరికిద్దరు తల్లిదండ్రులు బలవన్ మరణానికి పాల్పడడాన్ని ఏ విధంగా చూడొచ్చు ఒకసారి? వాళ్ళకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇది మాత్రం నేను 100% హ్మ్. చెప్పగలుగుతున్నా. వాళ్ళు డబ్బుల విషయంలో ఎవరిని ఒక రూపాయి అడగరు. ఒకళ్ళ దగ్గర నుంచెల్లి రూపాయి తీసుకోరు. హ్మ్. అది మాత్రం నేను క్లారిటీగా చెప్పగలుగుతున్నా. హ్మ్. ఇంకో విషయం ఏందంటే వాళ్ళు మార్నింగ్ గూడా పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసిన తర్వాత గూడా వాళ్ళు ఎలాంటి గొడవ లేదని చెప్పేసి తెలిసింది. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉన్నారనే సమాచారం మనకున్నది. హ్మ్. ఆ తర్వాత ఏమైందో తెలీదు. వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ గూడా తెచ్చుకున్నారంట. కొత్త ఫ్రిడ్జ్ హ్మ్. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. హ్మ్. అన్నీ బోనులన్నీ సదురుకున్నారంట. తర్వాత చిన్న గొడవ ఎవరో వచ్చి ఇంట్లో గొడవ చేసిర్రని సమాచారం మాకు ఇంట్లో ఉన్న నానమ్మ అల్లనే ఉన్నది. ఎవరు లేరు. హ్మ్. హ్మ్. వీళ్ళు భార్యాభర్తలు ఇంకా మా నానమ్మ అల్లనే ఉన్నది. పిల్లలు హ్మ్. స్కూలుకి పోయిర్రు. హ్మ్. వచ్చిన తర్వాత మేము నానమ్మని అడిగితే ఎవరో వచ్చిళ్ళు ఇంటికొచ్చి గొడవ చేసిపోయిర్రు. మా బాబాయ్ మా పిన్నిని కొట్టిండనే విషయం తెలుస్తున్నది. కొట్టిండ్రా? మా బాబాయ్ మా పిన్నిని కొట్టిండని చెప్పేసి మా ఓకే. నానమ్మ చెప్తున్నది. హ్మ్. హ్మ్. ఎవరో వచ్చి గొడవ చేసిర్రట. నువ్వు ఇట్లా చేస్తావా? అట్లా చేస్తావా? ఇదా? అదా? అని చెప్పేసి ఏమో బెదిరింపులు చేసినట్టు సమాచారం ఉన్నది. ఆ అయితే ఇప్పుడు తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ అతని పేరేం పేరు? వెంకట్. ఇప్పుడు వెంకట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రియా ఏమైతే ఉన్నాయో ఆమె ఇక్కడ ఆరోపణలు మాత్రం ఇది శిరీష మీద అలాగే వెంకట్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ కోపంలోనే కొట్టినట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని మీకున్న సమాచారం ఏమన్నా క్లారిటీ చెప్పొచ్చా ఇది? అయితే మీరన్న దాని ప్రకారం అయితే మా పిన్నికి అట్లా మీరు చెప్పిన విధానం అయితే కాదు. మా హ్మ్. పిన్ని ఏమున్నా నాకు ప్రతి ఒక్కటి చెప్పేది. హ్మ్. కానీ ఇక్కడ మీడియా ముందు ఏం చెప్పగలుగుతున్నా అంటే 1, 2 సార్లు వాళ్ళ భార్యకు తెలవకుండా ఫోన్ చేసిన విషయం మాత్రం నాకు తెలుసు. హ్మ్. 1, 2 సార్లు ఫోన్ చేసిండంట. ఎవరికీ చెప్పకుండా ఫోన్ చేస్తే మా పిన్ని "అన్నయ్య ఇది తప్పు. నువ్వు చేసే విషయం ఇది కరెక్ట్ కాదు" హ్మ్. అని చెప్పేసి 2, 3 సార్లు చెప్పిన తర్వాత మా పిన్ని నాకు చెప్పగానే "వద్దు ఇట్లా బాబాయ్‌కి తెలిస్తే మంచిగుండదు. వద్దు ఈయన ఇట్లా చేత్తాండు" అది ఇది అంటే, "మరి పిన్ని మీరు ఇట్లా చేసుడు అని అట్లా చేత్తే తప్పు కదా! వద్దు మాట్లాడకండి" అంటే, "నేను ఆల్రెడీ బ్లాక్‌లో పెట్టేసిన. వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడట్లేను" అని చెప్పేసి మా పిన్ని కూడా నాకు చెప్పడం జరిగింది. హ్మ్. అయితే నేను అప్పటినుంచెలే నాకు డౌట్ ఉన్నది. ఏంది మరి వీళ్ళకు మరి డబ్బులు గూడా ఇస్తలేరని అంటున్నారు పిన్ని. మరేమన్నా అంటున్నాడా అది ఇది అని అంటే, లేదు మేము మాట్లాడతలేము ఇగ అని చెప్పేసి అని అన్నాడు. ఇగ మా బాబాయ్ మా పిన్ని మాట్లాడింది బాబాయ్ గూడా మాట్లాడి ఎవరు మాటలు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వెహికల్ విత్‌డ్రా చేసుకోవాలన్నా గూడా మాటలు కుదరాలి గదా! ఓకే. మళ్ళీ ఏదో విధంగా వీళ్ళతోటి మాట్లాడడం మళ్ళా స్టార్ట్ జేసిర్రు. ఓకే. ఇక్కడ పిల్లలు చెప్తున్నది ఏందంటే మత మార్పిడులు కూడా కొంత హ్మ్. తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని చెప్పి అంటున్నారు.
మొత్తం అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంచి కుటుంబాన్ని, ఇక్కడ పచ్చని కుటుంబాన్ని ఆగం చేసేటువంటి పరిస్థితులే సాగుతున్నాయని చెప్పి అందులో వీళ్ళ కుటుంబాన్ని బలైనట్టుగా తెలుస్తుంది. మరి ఈ మనసులో పెట్టుకొని వీళ్ళని ఇంకా ఏమైనా స్క్వీజ్ చేసేటువంటి పరిస్థితులు కనిపించినాయా మీరు మీ పిన్నితోటి మాట్లాడిన మాటల్లో మరి? సో మీరన్న విధంగా మత మార్పిడి అనేది కూడా ఒక్కసారి ఆ విధంగా కూడా గొడవ జరగడం జరిగింది. నేను అక్కడే ఉన్నాను. అయితే వాళ్ళొచ్చేసి ఇట్లా ఏంటిది గత ఎవ్రీ వీక్ వాళ్ళు ఎలాగైతే సండే అయితే చర్చికెళ్తారో వీళ్ళని రాగానే కార్‌లో తీసుకొని చర్చికి తీసుకెళ్ళడం చాలా ఒక 1, 2 మంత్స్ అలా తీసుకెళ్ళడం జరిగింది. కొంచెం ఆశలు చూపిచ్చిర్రు. మా చర్చికొస్తే మా దేవుడికి మీరు ప్రార్థిస్తే మీకు డబ్బులొస్తాయి. ఇట్లా అట్లా అని చెప్పేసి అన్ని విధాలా వాళ్ళకి చెప్పిర్రు. చెప్పిన తర్వాత కూడా నేను మోటివేట్ చేసిన. పిన్ని అట్లా వాళ్ళు అట్లనే చెప్తారు. అది కరెక్ట్ కాదు. మన ఊర్లో కూడా తెలిసినా కూడా అది మంచిగుండదు అని చెప్పేసి నేను కూడా మోటివేట్ చేసిన. మన హిందూస్ మనకు అది కరెక్ట్ కాదని చెప్తే, లేదు మనం మారం అని చెప్పేసి అట్లా కూడా చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు ఒకరోజు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు. ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత కూడా ఇట్లా మీరు క్రిస్టియన్‌కి చేంజ్ అవుతారా అనే కన్వర్జేషన్ కొంచెం వచ్చింది. చాలాసేపు ఒక 2, 3 అవర్స్. నేనే అక్కడే కూర్చున్నా. 2, 3 అవర్స్ కన్వర్జేషన్ జరిగింది. నేను అప్పటికి కూడా ఆపుతున్నా. వద్దు మనం ఆ టాపిక్ కాదు మాట్లాడాల్సింది. అది అవసరం లేదు మనకు అని చెప్పేసి ఆపిన తర్వాత కూడా లాస్ట్‌కి ఇట్లా అదే కన్వర్జేషన్ గురించి మాట్లాడిన తర్వాత మా బాబాయ్ కూడా నాదేం లేదు. ఆమె ఇష్టం అది ఇది అని చెప్పేసి మా బాబాయ్ అన్నాడు. అంటే ఆమె ఇష్టం అని చెప్పంటే ఇప్పుడు తన భర్తకు తెలియకుండా ఆమె ఇష్టం అనే ఆలోచన ఎందుకొచ్చింది ఈయనకు గూడా? అంటే ఇప్పుడు కన్వర్షన్స్ అంటే వాళ్ళు మీ పిన్నిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేపించిండ్రు. అటువంటప్పుడు తన ఇష్టం అని అనాల్సినటువంటి అంటే ఇతను కూడా చేతులు ఎత్తేసినట్టేనా? అంటే అట్లా కాదు. ఆ విధంగా కాదు. అంటే ఇటు ఈయనని అడుగుతున్నారు. ఇటు ఈమెని అడుగుతున్నారు. అటు ఇటు ఒకరి ఇద్దరిని అటు ఆమెను అడుగుతున్నారు. ఇటు ఈయనని అడుగుతున్నారు. ఇట్లా అని చెప్పేసి మా బాబాయ్ ఇక లేదు అది కరెక్ట్ కాదు. నువ్వు ఆమెను ఏమన్నా అడుకుంటా అంటే మా బాబాయ్ ఏందంటే గట్టిగా మాట్లాడలేడు. గట్టిగా చెప్పలేడు ఆమెకు. అట్లా ఆమెకనంటే ఎవరికైనా సరే గట్టిగా మాట్లాడలేడు కాబట్టి నాది లేదు నాకు అట్లా నచ్చదు అట్లా అని చెప్పేసి ఆమె మీద వేద్దామని చెప్పేసి ఆమె మీద వేసిండు. ఇక అదే చనుగు మా పిన్ని తీసుకొని తిట్టిందన్నమాట. అంటే నువ్వు నా మీద ఎత్తాను ఏంటి వాళ్ళు అంటే క్రిస్టియన్ చేంజ్ అనగానే నువ్వు చేంజ్ అయిపోతావా అనే విధంగా మా బాబాయ్ని వాళ్ళని అందరిని కలిపి తిట్టింది. మరి అట్లాంటి 2, 3 సార్లు చర్చలు కూడా వెళ్ళిందని చెప్పి అంటున్నారు కదా పిల్లలు. గతంలో అంటే ఇప్పుడు మనం ఎలాగైనా ఫ్రెండ్స్ అనే విధంగా కూడా ఎక్కడికైనా ఇప్పుడు క్యాజువల్గా వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నన్ను క్రిస్టియన్ చేంజ్ అంటే నేను చేంజ్ అవ్వగలుగుతానా? అట్లా క్యాజువల్గా వెళ్తాం. ఆ తర్వాత వీళ్ళు ఏంది టాప్కి వచ్చేసారు. ఆల్రెడీ పీక్లోకి వచ్చేసి ఏం చేసారు కన్వర్ట్ కావాలని చెప్పేసి అదే ఆలోచనలో మాట్లాడడం జరిగిన తర్వాత మా పిన్ని రేజ్ అయిందనమాట. రేజ్ అయ్యి అట్లా అవుతాం మేము కాము అని చెప్పేసి గొడవ పెడితే వాళ్ళు అక్కడి నుంచి ఆడికి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు వాళ్ళకి మాటలు లేవు. వీళ్ళు రాలేదు. మళ్ళీ ఇక ఏ విధంగా వాళ్ళు మాటలు కలుపుకోవాలనుకున్నారో వీళ్ళు ఇంత తిరిగిండ్రు కదా, వీళ్ళు ఇంత ఫ్రెండ్షిప్ అని చెప్పి అంటున్నారు. మీరు ఈ ఫ్రెండ్షిప్ అయినటువంటి క్రమంలోనే ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏమన్నా మరి వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడి ఏమన్నా ట్రాప్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏమైనా చేయొచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు దేనైనా బతికుంటే ఏమైనా సాధించుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు మరి వీళ్ళ లోపాలు అంటే లూప్ హోల్స్ ఏమైనా పట్టుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ గిట్లా ఏమైనా చేస్తే అది బయటపడుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఏమైనా వీళ్ళు బలవన్మరణానికి పాల్పడారు అనుకోవచ్చా? అయితే నేను అదే చెప్తున్నా కదా. ఏంటి మార్నింగ్ వీళ్ళు పిల్లల్ని స్కూల్కి దింపేదాకా కూడా వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు, ఏం లేదు. వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కలిసి షాప్కి కూడా వెళ్ళారంట. వాళ్ళ షాప్ దిల్సుఖ్నగర్లో ఉంటుంది. వాళ్ళ షాప్ వాళ్ళు వచ్చారు, 4 వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడారు. అక్కడ ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉన్నారనే సమాచారం కూడా ఉన్నది. మరి ఏ టైం అక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచిగానే ఉన్నారంట. పిల్లలు వచ్చే వరకు అన్ని బోళ్ళు ఇట్లా అన్నీ చదివిపెట్టినట్ట. వాళ్ళకి వితిన్ 1-2 అవర్స్ గ్యాప్లో ఏమో గొడవ ఎవరో వచ్చి చేసిర్రు అనే మాట తెలుస్తుంది. ఏమైనా వాళ్ళు వచ్చి ఏమన్నా గొడవ చేసి ఏమన్నా ఒత్తిడి చేసిర్రా? ఆమె కూడా వచ్చి ఇట్లా చేస్తావా నువ్వు అట్లా చేస్తావా అని ఎవరో ఆడవాళ్ళ వాయిస్ మా నాన్నమ్మ అయినదని చెప్తున్నది. నువ్వు అట్లా చేస్తావా ఇట్లా చేస్తావా అని చెప్పేసి బెదిరింపులు చేసినట్టు సమాచారం ఉంది. అయితే వీళ్ళు పిల్లలకు మార్నింగ్ స్కూల్కి దింపిన తర్వాత వాళ్ళు షాప్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మేము ఇల్లు చూసుకుంటామనే సమాచారం కూడా ఉన్నది. కానీ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత 1-2 అవర్స్ గ్యాప్లోనే వీళ్ళు ఇంత ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏంది అనేది క్లారిటీ మనకు కావాలి. ఓకే. నిజంగా మనిషి అన్నప్పుడు ఎంత అమాయకత్వం అనేది ఉండాలి. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి మంచితనం కూడా పనికిరాదన్నది మాత్రం ఈ ఆలోచనతోటి వీరి సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మంచితనాన్ని ఆలోచన చేసుకొని వారిని అన్ని రకాలుగా ప్రలోభపెట్టి ఫ్రెండ్షిప్ పేరుతోటి తను అంటే వివిధ ప్రాంతాలకు అంటే చర్చికి తీసుకెళ్ళిందని చెప్పి అంటున్నారు. అలాగే బీచ్లకు తిప్పుకుందని చెప్పి అంటున్నారు. ఈ కుటుంబాన్ని కూడా మొత్తం వాళ్ళు ఎలా చెప్తే అలా మంచితనాన్ని నటిస్తూ వీరిని ట్రాప్లో పడేసి ఇక్కడ వారి దగ్గర నుంచి ఇక్కడ సన్నబియ్యం రైస్ ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిందో అప్పటి నుంచి బిజినెస్ సరిగా సాగుతలేదు. మరి వేరే వైపు మన ఆలోచనను మళ్ళిద్దామన్నటువంటి ఒక ఆలోచనతోటి కొత్త బిజినెస్ చేసి పిల్లల చదువులు అలాగే ఇక్కడ ఉన్నత జీవితాన్ని గడుపుదామన్నటువంటి ఆలోచనతోటి ఇక్కడ వీళ్ళకు కూడా ఒక ప్రలోభ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రలోభాలకు గురైనటువంటి నేపథ్యంలోనే వీరిని కొంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా వారి మాటల్లో కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వారి అవసరాలకు అనుగుణంగా వీరి ఆర్థిక
స్థితిగతులను ఉపయోగించుకున్నారు, మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. వారికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వీరు అంటే వారి ప్రవర్తనలో కొంత మాటలు కూడా, ఎందుకంటే ఆల్రెడీ కొంత కన్వర్షన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మత మార్పిడిల ప్రలోభాలకు కూడా గురి చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా కొంత ఆలోచనలో ఒక సందిగ్ధంలో పడ్డారు. కానీ చివరికి తమ మనసు అంతరాత్మ ఒప్పుకోకపోవడంతో వారితో పాటు కొంత గొడవ కూడా జరిగిందని చెప్పారు. దీనికి సంబంధించి కూడా 2-3 గంటల పాటు ఒక మత మార్పిడికి సంబంధించే చర్చలు జరుగుతున్నాయంటే వారి యొక్క ట్రాప్ ఏ విధంగా ఉందనేది వీరి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంత జరుగుతున్నా కానీ ఎంత ఆర్థిక సమస్యలు లేవు, పిల్లల్ని స్కూల్‌కు పంపించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు కూడా బాగానే ఉన్నారని చెప్పి అంటున్నారు. కానీ మరి అంతకు ముందు మళ్ళీ ఈ శిరీష వాళ్ళ ఇంటికి అలాగే రవీందర్ వాళ్ళ ఇంటికి ఈ ప్రియ అలాగే వెంకట్ ఇద్దరు వచ్చి గొడవ పడినట్టుగా తెలుస్తుంది. ఆ గొడవ పడినటువంటి క్రమంలోనే ఇక్కడ రవీందర్ తన భార్య శిరీషపై చేయి చేసుకోవడము, మరి అక్కడనే ఒక భావోద్వేగానికి గురై మరి ఏం జరిగిందో తెలియదు. అక్కడి నుండి సాయంత్రం పిల్లలతో పాటు ఫోన్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకోమని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం చూసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చక్కదిద్ది మరి అక్కడ సామాను కూడా, ఇంట్లో సామాను కూడా సదిరి పెట్టారని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు సదిరి పెట్టారు అనేది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సొంత ఇల్లును కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి విధంగా అంటే ప్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వెంకట్, శిరీష వాళ్ళు బాగానే ఉన్నారు. వీరి డబ్బులు ఉపయోగించుకున్నారు. రెడీ మిక్స్ లారీ అది ఖరాబ్ అయిపోయిందని చెప్పి దాని మెయింటెనెన్స్ కూడా మళ్ళీ డబ్బులు అడగడంతో ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. ఎందుకంటే ఇక పూర్తి క్లారిటీ అయితే రావడం లేదు. ఇక్కడ పోలీసులు మాత్రం ఒక ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వీరు మాట్లాడినటువంటి మాటల్లో చాలా దీర్ఘమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ప్రలోభాలు పెట్టి ఆంధ్రాకు కూడా తన శిరీషను కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం మత మార్పిడి కోణంలోనే ఆలోచించాలా, లేక మరి ఇంకో ఏదైనా కోణంలో ఆలోచించాలన్నటువంటి కోణంలో ఒక ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు పిల్లల్ని కూడా ఇక్కడ విగత జీవులుగా మారి తమ పిల్లల్ని అన్యాయం చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి తలుచుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పాపయ్యపేట గ్రామస్తులతో పాటు అక్కడ శిరీష తల్లిదండ్రులు అలాగే వారి బంధుగణం అంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వారికి ఒక దిక్కులేని పక్షుల్లాగా ఉంటున్నారు. ఎంతమంది బంధువులు ఉన్నా కానీ తల్లిదండ్రుల లోటును ఎవరూ తీర్చలేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే ఇక్కడ ప్రలోభాలకు గురై అత్యాశతోటి మనం ముందుకు వెళ్దాము, తొందరగా డెవలప్ అయిదామన్నటువంటి ఆలోచనలతోటి పోతే ఎక్కడో ఒక ట్రాప్లో పడకపోదు. ఆ ట్రాపే మనల్ని మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి జీవితంలో కూడా ఎలాంటి ఆశలు లేకుండా చేసేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏం జరుగుతుందో మరి ఏం జరిగిందో అన్నటువంటి కోణం కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి వారి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే బయటపడితే మరి ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మనకు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇదేందనేది కూడా పోలీసులు అలాగే ఇక్కడ క్లూస్ టీమ్స్ కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇద్దరు పిల్లలు దిక్కులేని వారు అవ్వడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన మాత్రం మిన్నంటుతుంది. ఇప్పటికైనా సరే అతి మంచితనం పనికిరాదన్నది కూడా గమనించాల్సి ఉంటుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా సరే ఒక జ్ఞానంతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మాత్రం ఈ సిచ్యువేషన్ను చూస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.